గుజరాత్ టైటన్స్ ప్రధాన పేసర్ కైజర్ రబాడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీన్ని అసలు క్రికెట్ అంటారా అని ఐపీఎల్పై గరమయ్యాడు. రబాడా ఇంకేమన్నాడంటే, బ్యాట్కి బాల్కి సమత్వంగా అటు బ్యాటింగ్కి ఇటు బౌలింగ్కి పోటాపోటీగా ఉండాలి. చూసే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ అందుతుందని. కానీ టీ20 ఫార్మాట్ వచ్చినట్టు నుండి బ్యాటింగ్కి గేమ్గా మారిపోయిందని, ఐపీఎల్లో కూడా కొన్ని పిచ్లు బ్యాటింగ్కే సెట్ చేస్తున్నాడని చెప్పాడు. 250 స్కోర్లు ఈజీగా నమోదవుతున్న విషయంపై కైజర్ రబాడా రియాక్ట్ అయ్యాడు. అసలు దీన్ని క్రికెట్ అంటారా? ఐపీఎల్ నిర్వాహకులపై రబాడా రియాక్ట్ అయ్యాడు. ఐపీఎల్ ఎడిషన్లో పిచ్లు ఫ్లాట్గా మారిపోతున్నాయని చెప్పాడు. ప్రతి మ్యాచ్లో ఇదే పరిస్థితి. దీనివల్ల మజా మిస్ అయిపోతున్నాం అని అన్నాడు. ఇప్పటి వరకు దీన్ని క్రికెట్ అంటున్నారు. ఇకపై బ్యాటింగ్ అని పేరు పెట్టి పిలవండి. హై స్కోరింగ్ వల్ల రికార్డు బ్రేక్ అయిపోతున్నాయని, లో స్కోరింగ్ మ్యాచ్లు వద్దా అని ప్రశ్నించాడు రబాడా. బ్యాటు బాలు బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ప్రతిసారి హై స్కోర్ లేదా లో స్కోరింగ్ వద్దా. కాగా నిన్న జీటీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో రబాడా 4 ఓవర్లలో 41 రన్లు ఇచ్చి 1 వికెట్ తీశాడు. మొన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్లో ఇరు జట్లు 500 స్కోరు కొట్టారు. నిన్న జీటీ వర్సెస్ పంజాబ్ ఇరు జట్లు 456 రన్స్ కొట్టారు.